సుశీలమ్మ అయితే ఇంకా ముగ్గురు దగ్గరైతే ఇంకా దేవుడికి ప్రసాదం అయితే చేపిస్తుంది. ఇంకా ప్రభావతి అందరూ అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం తీసుకొని మనం గుడి దగ్గరికి వెళ్ళాలి, ఇంకా అందరూ 3 చుట్లు పెట్టుకొని ప్రసాదం తీసుకెళ్ళాలంటే ఇంకా రోహిణి అయితే మనోజ్ నా వల్ల అయితే కాదు మనోజ్ అని చెప్పి అంటుంది. అప్పుడు ఇంకా మనోజ్ కూడా అయితే నానమ్మ ఇవన్నీ తనకి తెలియదు కదా నానమ్మ అని చెప్పానంటే, కొత్త కోడలుగా ఇంకెప్పుడు తెలుసుకుంటారు అని చెప్పంటే శృతి కూడా అయితే గ్రాని ఇవన్నీ నేను ఎప్పుడు పెట్టుకోలేదు గ్రాని, కుండ గబక్కన పగిలిపోయింది అంటే అప్పుడు మళ్ళీ అది అరిష్టం అంటారు కదా అని చెప్పానంటే, అదేం లేదు జాగ్రత్తగా పట్టుకొని పదండి ఇంటి కొత్త కోడలు తీసుకెళ్ళాలంటే ప్రభావతి అయితే మధ్యలో దూరి, అత్తయ్య వాళ్ళకి రాదు కదా నేనైతే తీసుకెళ్తామంటే నువ్వేమన్నా కొత్త కోడలువా, ఈ ఊరు పుట్టినప్పుడు అయినవి కోడలుగా నువ్వు తీసుకెళ్తానంటున్నావేంటి అని అంటుంది. అప్పుడు ఇంకా ప్రభావతిని అయితే ముగ్గురికి 3 చుట్లు ఇచ్చి తల మీద వాళ్ళకి కుండలు తీసి పెట్టంటే, అయ్యో కాలుతుంది అత్తయ్య అంటే, ఇంకా మరి సుకుమారంగా ఉండొద్దు అని సత్యం అయితే వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడు ఇంక ప్రభావతి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుండ అయితే పెట్టి ఇంకా గుడికి అయితే బయలుదేరండి అని చెప్పంటే, అక్కడికి వెళ్ళి గుడిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుడికి అయితే ప్రసాదం సమర్పించేసి ఇంకా అందరూ తింటూ ఉంటారు. అక్కడైతే చాలా సంతోషంగా ఉంటారు. ఈ ప్రసాదం చాలా టేస్టీగా ఉంది అని చెప్పని తన మాటలలో అయితే మటన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు మాణిక్యరావు. అప్పుడు ఇంకా బాలు అయితే, ఏంటి నువ్వు ప్రతిసారి మటన్ కొట్లో పనిచేసినట్టు ఏ విషయమైనా సరే మటన్తో ముడిపెడతావు అంటే మిగిలిపోయిన మటన్ అంతా తిని నాకు మటన్ భాష వచ్చేస్తుంది అని చెప్పని అంటాడు. కానీ నాకు ఏదో డౌట్ కొడుతుందని చెప్పనంటే ఇంక అందరూ ప్రసాదం తింటూ చాలా సంతోషంగా ఉంటారు. సుశీలమ్మ అయితే మీనాక ప్రసాదం పెడుతుంటే మరి నాకు అని చెప్పని అందరు మనవాళ్ళకి మనవరాలకి అందరికి పెట్టి చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. అప్పుడు ఇంకా శృతి అయితే అందరూ హ్యాండ్స్ ఇలా పెట్టండి ఒక ఫోటో దిగుదామని చెప్పి సుశీలమ్మ అంటే, అప్పుడు ఇలా పెట్టిన తర్వాత అసలు బాలుతో మాట్లాడడం కూడా ఇష్టం లేని ప్రభావతి అయితే ఇంకా తన చెయ్యి కాస్త ఇంకా బాలు దగ్గరే పెట్టాలన్నమాట. అప్పుడు ఇంకా బాలుని చూసి ఇంకా ఎంతైనా నా కొడుకే కదా అని చెప్పనని ఒక పక్క మనసులో బాధ పెట్టుకొని కూడా మళ్ళీ పైకి మాత్రం కోపంగా ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం బాలుకి చెయ్యి